హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు ప్రిన్స్ కట్ బ్లౌజు కటింగ్ అయితే చూపిస్తానండి. ఫ్రంట్ ఓపెన్స్ వచ్చేలాగున చాలా సింపుల్గా అయితే దీన్ని మీరు స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం 1 మీటర్ క్లాత్ని అయితే తీసుకుని ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలా వేసుకోవాలండి. ఓపెన్స్ అయితే ఆపోజిట్ సైడ్ ఉండేలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద అయితే ఒక లైన్ అయితే డ్రా చేద్దామండి. మనం ఎక్స్ట్రా 2 లైన్స్ కింద డ్రా చేసుకోవాలి. ఒకటి రఫ్ కోసం, ఒకటి అయితే ఖర్చు కోసం అని. అక్కడి నుంచి అయితే నేను 16 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. 16 ఇంచెస్ అయితే బ్లౌజ్ లెంత్ పెట్టుకోవాలండి. అంటే 15 ఇంచెస్ ఉంది, దానికి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 16 ఇంచెస్ అయితే బ్లౌజ్ లెంత్ పెడుతున్నాను నేను. ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకుని అప్పుడైతే మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అంటే 5.5 అండి. 5.5 పెట్టుకుంటే సరిపోతుంది షోల్డరు. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. 9 అబోవ్ ఉంటుంది కానీ 9.5 వరకు అయితే మనం 5.5 పెట్టుకుంటే సరిపోతుంది షోల్డరు. 10 ఇంచెస్ ఉంటే షోల్డర్ వచ్చి 6 అంగుళాలు పెట్టుకోవాల్సి వస్తుందండి. 10 అబోవ్ కూడా 6 అంగుళాలు పెట్టుకోవాల్సి వస్తుంది. మనకి 9 బిలో ఎవరికైనా సరే 5.5 పెట్టుకుంటే సరిపోతుందండి. నెక్ వచ్చేసి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది ఎవరికైనా సరే. మెడ 2.5, భుజం 3 అంగుళాలు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఆది బ్లౌజ్ యొక్క నడుం లెంత్ అయితే చూసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, 2.5 ఉందా లేదా అనేది చూసుకోండి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి అంటే చంకదింపు వచ్చేసి 6 అంగుళాలండి. 6 అంగుళాలకి అయితే చంకదింపు పెట్టుకోవాలి. ఏ బ్లౌజ్కి అయినా సరే మనం 6 అంగుళాలు పెట్టుకుని చంక రౌండ్ గీసిన తర్వాత చెక్ చేసుకుంటే అప్పుడు సరిపోకపోతే కనుక అప్పుడు కిందకి కానీ పైకి కానీ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కానీ ముందు ఒక 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎవరికైనా సరే. ఈ విధంగా చెస్ట్ లూజ్ నేను 9 ఇంచెస్ పెట్టుకున్నాను. వేస్ట్ లూజ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తగ్గించి 8.5 అండి. 1 ఇంచ్ అయితే మనం డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కోసం ఒక 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను 2 ఇంచెస్ యాడ్ చేసుకుని ఇప్పుడు నడుం లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందామండి. నడుం లెంత్ ఒకసారి ఆది బ్లౌజ్ యొక్క నడుం లెంత్ ఒకసారి చూసుకుని నడుం లెంత్ అయితే పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అయితే నడుం లెంత్ పెట్టుకుంటున్నాను నేను. నడుం లెంత్ పెట్టుకుని దానికి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి. పైకి పెట్టుకుని కింద కూడా 2.5 పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఆది బ్లౌజ్కి వీళ్ళు డీప్ ఎక్కువ వాడరండి. డీప్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు అయితే మనం 3 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇలా రౌండ్ మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలండి. మనం కింద ఎంత డీప్ అయినా పెట్టుకోవచ్చు. షోల్డర్ వచ్చేసి 2.5 ఉంటే సరిపోతుంది. 3, 3.5 డీప్ పెట్టుకోవచ్చండి. ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే 1.5 పెట్టుకుని రౌండ్ అయితే గీసుకోండి. రౌండ్ డ్రా చేసిన తర్వాత ఒకసారి రౌండ్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. రౌండ్ చెక్ చేసినప్పుడు మనకి 7.5 రావాలండి. మనం ఆది బ్లౌజ్ యొక్క చంక రౌండ్ బ్యాక్ సైడ్న మెజర్ చేసుకోవాలి. అలా మెజర్ చేసుకుని చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. అడ్జస్ట్మెంట్ అనేది రౌండ్లోనే చేసుకోవాలి. ఈ చంక రౌండ్ పర్ఫెక్ట్గా కుదిరితేనే మనకి కరెక్ట్గా కటింగ్ ఉంటేనే బ్లౌజ్ సెట్ అవుతుందండి. ఇది చూసుకుంటే మెయిన్ సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసిన తర్వాత నేను కింద రఫ్ అయితే కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. రఫ్ కట్ చేసేసిన తర్వాత షోల్డర్ కట్ చేసి నెక్ రౌండ్ అయితే కట్ చేస్తున్నాను. ఇది ఈ విధంగా చెస్ట్ లూజ్ చూసుకుని ఉంటే సరిపోతుందండి. నెక్ షోల్డర్ అయితే చాలా వరకు మనం ఇలా పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. నా ఛానల్ని లైక్ చేయండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దామండి. ఇప్పుడు మనం ఇది ఫ్రిన్స్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా కూడా అంటే ఇప్పుడు ఓపెన్స్ మన వైపుకి వేసుకోవాలి. ఇందక్కడ మనం ఫోల్డింగ్ మన వైపుకి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఓపెన్స్ మన వైపుకి వేసుకోవాలండి. ఫ్రిన్స్ కట్ బ్లౌజ్కి ఓపెన్స్ మన వైపుకి వేసుకుని యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. వర్క్ బ్లౌజ్ అయితే ఫ్రంట్ నెక్ మెజర్ చేసుకోవాలి, కానీ నార్మల్ బ్లౌజ్కి అయితే మనం ఫ్రంట్ నెక్ ఎవరికైనా 6 ఇంచెస్ పెట్టేస్తే సరిపోతుంది. 6 ఇంచెస్ అయితే మనకి తక్కువ అవ్వదు, ఎక్కువ అవ్వదండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ వేసి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్.
మార్కింగ్ చేసేసిన తర్వాత కింద సైడ్న అయితే మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ప్రిన్స్ కట్ కదా, ఎక్స్ట్రా పెట్టుకోకపోతే మనకి డాట్ వేసిన తర్వాత ఫ్రంట్ లూజ్ అనేది తగ్గిపోద్ది. అందుకోసం అని చెప్పేసి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఒక 1 ఇంచ్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్ చేసేద్దామండి. ప్రిన్స్ కట్, బోట్ నెక్ ఈ బ్లౌజులు కంపల్సరీ మీటర్ అయితే ఉండాలండి క్లాత్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేసి ఆర్మ్ రౌండ్ దగ్గర మనం కొంచెం లోతు అయితే తీద్దామండి. లోతు తీయకపోతే మనకి రింకిల్స్ వచ్చేస్తాయి, అక్కడ ముడతలు వచ్చేస్తాయి. కాబట్టి ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుని అందులో ఒక 1/2 ఇంచ్ అయితే రౌండ్ కిందకి గీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలండి. ఫ్రంట్ కట్ సింపుల్గానే ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర నుంచి 3.5 అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. లైన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎడ్జెస్ ఫ్రంట్ పార్ట్ మనం వైపుకి వేసుకున్నాం కదా, అప్పుడు మనకి ఎడ్జెస్ ఉన్నాయి. ఎడ్జెస్ లైన్ ఉందా లేదా ఒకసారి చూసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా నెక్ మన వైపుకు ఉండేలా చూసుకుని 3.5 అయితే పెట్టుకోవాలండి. డాట్ కోసం, మెయిన్ డాట్ కోసం 3.5 ఇంచ్ పెట్టుకుని అక్కడి నుంచి 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ డాట్ వెడల్పు పెట్టుకోవాలి. ఇది షేప్ బెల్ట్లు వేసేది కాదు కాబట్టి మనం ఫ్రంట్ ఇప్పుడు 1.5 అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. అంటే షేపు రావడం కోసం మనం ఇక్కడ మెయిన్ డాట్ ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ 3.5 పెట్టాం కదా, అక్కడి నుంచి పైకి అయితే 5 ఇంచెస్ పెట్టుకోవాలండి. 5 ఇంచెస్ పెట్టుకుని 1.5 దగ్గరికి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ రౌండ్ అయితే కర్వ్ షేప్ ఇచ్చుకోవాలండి. ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కుట్టుకుంటే ఫ్రంట్ కట్ చాలా బాగుంటుందండి. మనం కింద నుంచి 1.5 పైకి ఒక లైన్ గీసిన తర్వాత ఆ 1.5 దగ్గరికే మనం ఈ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది కటింగ్ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసి ఇది షార్ట్ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ పెట్టాను, అదైతే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఈ మిగిలిన క్లాత్ అయితే హ్యాండ్స్ లెంత్ అయితే పెట్టుకోవచ్చండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎవరికైనా 10.5 అయితే సరిపోతుంది. 11 అలా పెట్టుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్కి వచ్చేస్తుందండి. ఎల్బో దగ్గర మనకి ముడతల కింద వచ్చేస్తుంది కాబట్టి 10.5 పెట్టుకుంటే సరిపోతుంది. 10.5 అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఒక లైన్ అయితే పైన డ్రా చేసేయండి. డ్రా చేసిన తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ మనకి 7.5 ఉంది కదా, అక్కడ వరకు ఫోల్డ్ చేసుకుని చూసుకోవాలండి. మిగిలిన పీస్ అయితే మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ పడుతుందండి. 3 ఇంచెస్కి డౌన్ పెట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి పెట్టుకుని అక్కడి నుంచి అయితే రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. లైనింగ్ పీస్కి కంపల్సరీ మనం ఎల్బో హ్యాండ్స్ కదా, 2 ఇంచెస్ పీస్ అయితే జాయిన్ చేసుకోవాలండి. వన్ సైడ్ జాయిన్ చేసుకునేలాగే మనం మార్కింగ్ అయితే గీయాలి. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అవుతుందండి. హ్యాండ్ కటింగ్ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి షేప్ బెల్ట్లు అవి ఉండవు కాబట్టి ఈ విధంగా హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మీకు మెయిన్ క్లాత్ మీద అయితే ఈ పీసెస్ అరేంజ్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ క్లాత్. దీన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. నీట్గా ప్లేస్ చేసుకొని మనం కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా దీని మీద వేసుకోవాలండి. ఫోల్డింగ్ మనం ఉంచుకొని పీస్ అయితే కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకుని ఇప్పుడు మనం వేసుకోవచ్చండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే వేసి చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ మీకు ప్రిన్స్ కట్టు అంటే నేను షార్ట్ వీడియోకి కటింగ్ చూపిద్దాం అని చెప్పేసి ఆఫ్ చేసి కట్ చేశానండి. షార్ట్ వీడియోలో అయితే దీని కటింగ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా తర్వాత తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్లోని హ్యాండ్స్కి వచ్చి సరిపోతుంది.
ఫస్ట్ బ్యాట్ వచ్చేసి మీకు పోతాయి అనుకుంటే పిండితో పెట్టుకుని కట్టుకుంటే ఈ ప్రిన్స్ కట్ మనం వేసుకున్నప్పుడు అది ఓపెన్ మాత్రం వేసుకోవాలి. ఈ విధంగా అయితే లేదు మనం ఒక హాఫ్ ఎక్స్ట్రా పీస్ తీసుకుని కట్టుకోవాలి. లైనింగ్ ఎక్కువాలి ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాం. షార్ట్ వీడియో ఇవ్వండి. ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ లైక్ చూడండి.